ఈ మధ్య కాలంలో చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇల్లాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే చిన్న పిల్లలకు కూడా ఎగ్జామ్ స్ట్రెస్, ఏదో ఒక స్ట్రెస్ ఉండడం చూస్తున్నాము. సో అసలు స్ట్రెస్ పక్కన పెట్టి మన పని మనం హాయిగా చేసుకోవాలి అంటే మీరు ఏం టిప్స్ ఇస్తారు సార్? ఫస్ట్ పక్కనోడితో కంపేర్ చేద్దామా. పక్కన అందరు ఏదో చేస్తున్నారు. సపోజ్ మీరు ఒక యాంకర్ అమ్మ, మీ కంటే పైన ఒక యాంకర్ ఉంటారు. మీరు వారిని మీ మెదడులో పెట్టుకొని మీరు పని చేస్తూ ఉంటారు. అది చేయొద్దు. నేను ఒక డాక్టర్ని, నేను ఇంకో పక్కన ఉన్న డాక్టర్ నీ మెదడులో పెట్టుకొని పని చేయొద్దు. నేనేం చేస్తున్నా జస్ట్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే స్ట్రెస్ ఉండదు. అండ్ బిలీవ్ మీ, మనం ఎప్పుడైతే అన్నీ మర్చిపోయి మన పని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో మనకు తెలియకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. యు మూవ్ అహెడ్. లేకుండా పక్కనోడితో కంపేర్ చేసి అందరు ఏమనుకుంటారో ఆలోచిస్తాం. అందరి గురించి ఆలోచించద్దు. మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు, మీ పనుల ద్వారా ఎవరికి ఇబ్బంది కానప్పుడు మీరు ఏం చేస్తారో అదే చేయాలి. మీకు నచ్చింది చేయాలా. నేను ఒక మాట అంటా, మనం సమాజం చెప్పినట్టు బతకొద్దు, కానీ సమాజం కోసమే బతకాలి. సమాజం కోసం బతకాలి, కానీ సమాజం చెప్పినట్టు ఉండొద్దు. మీకు నచ్చినట్టుగా ఉండాలి. అట్లుంటేనే మనం స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్లు ఏముండవు. చాలా బాగా చెప్పారు సార్.